నందు ప్రియమైన సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 29వ వచనం. నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన ఎడల వాటి వలన వాడు బ్రతుకును కదా. వారు మరలా నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచున్నట్లు నీవు వారి మీద సాక్ష్యం పలికినను వారు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక నీ విధుల విషయంలో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనస్సును కఠినపరుచుకొని నీ మాట వినకపోయిరి. ఈ మాటలు మనం నెహెమ్యా ప్రవక్త దేవుడి దగ్గర చేస్తున్న విజ్ఞాపనలో పలుకుతున్న మాటలుగా మనం చూడగలం. నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన ఎడల వాటి వలన వాడు బ్రతుకును కదా. అంటే దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు, దేవుడు మనకిచ్చిన విధులు, దేవుడు మనకిచ్చిన బైబిల్ గ్రంథాన్ని మనం ఎప్పుడైతే ఆచరిస్తామో దాని వలన మనం బ్రతుకుతామంట. అంటే ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఆ ధర్మశాస్త్రం ప్రకారం జీవిస్తారో వాళ్ళు బ్రతుకుతారు అని నెహెమ్యా దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటారు. దేవుడు అందుకే వాక్యాన్ని ఇచ్చారు. కానీ వారు మరలా నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచున్నట్లు నీవు వారి మీద సాక్ష్యం పలికినను. అంటే వాళ్ళు గడిగడికి తప్పిపోతున్న దేవుడు కృప చూపించి వారి మీద సాక్ష్యం పలికారంట. మీరు మరలా నా న్యాయ విధుల్ని, నా ఆజ్ఞల్ని అనుసరించి నడండి, అది మీకు జీవాన్ని కలగచేస్తుంది. కానీ వారు అది చేయలేదట. ఎందుకు చేయలేదంట? వారు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక నీ విధుల విషయంలో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనస్సును కఠినపరుచుకొని నీ మాట వినకపోయిరి. వారు గర్వించి, అంటే దేవుని వాక్యానుసారంగా మనం జీవించలేకపోతున్నాము అని అంటే మనలో గర్వం ఉంది అని అర్థం అనమాట. మనం ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడతామో, విధేయత చూపిస్తామో, మనము వాక్యానుసారంగా జీవిస్తాము. కానీ వీరు ఇశ్రాయేలు అంట గర్వించి దేవుని ఆజ్ఞలకు లోబడలేదట. ఈరోజు మన వాక్యానికి లోబడలేకపోతున్నామా? మనలో ఇన్నర్గా ఒక గర్వం ఉంది అని తెలియచేయబడతామట. నీ విధుల విషయంలో పాపులై నిన్ను తిరస్కరించి, ఎప్పుడైతే గర్వం వస్తుందో మనము దేవుణ్ణి తిరస్కరించే కోణంలోకి వెళ్ళిపోతామో, అంతేకాకుండా మనస్సును కఠినపరుచుకొని దేవుని మాట వినలేకపోతాము. ఇశ్రాయేలు అలా చేశారు అని ఇక్కడ నెహెమ్యా దేవుని సన్నిధిలో పలుకుతున్నమాట. అయినా దేవుడు ఓర్చి తన ప్రవక్తల ద్వారా, తన సేవకుల ద్వారా తెలియచేసిన వాళ్ళు వినకపోయారంట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకిచ్చిన మాటలు మనకు జీవం అన్నమాట. ఎప్పుడైతే ఫ్రెష్ మన్నా మీ వద్దకు వస్తుందో దేవుడు ఆ రోజు మీకు జీవాన్ని పంపిస్తుండు. ఆ మాట విని దాని ప్రకారం మనం జీవించినప్పుడు మనము జీవించే వారిగా ఉంటాం అన్నమాట. ఆత్మ సంబంధంగాను ఈ లోక సంబంధంగాను. ఒకవేళ మనం వాక్యాన్ని వినలేకపోతున్నాము అని అంటే మనలో గర్వం ఉంది అని అర్థం అనమాట. ఆ గర్వం వల్ల మనం దేవుని మీద తిరస్కరించి దేవుని మాట వినకుండా మన హృదయాల్ని కఠినపరుచుకునే ఛాన్సెస్ ఉంటాయి అని నెహెమ్యా ప్రవక్త ద్వారా ఈరోజు దేవుడు మనకి తెలియచేస్తున్నారు. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరం కూడా దేవుడు మనకిచ్చిన మాటను తీసుకొని వినేవారంగా, దాని వలన జీవించే వారంగా, మనము దాని వలన బ్రతికే వారంగా ఉంటూ దేవునికి మహిమకరంగా జీవించుదుగాక. గర్వము, తిరస్కారము, హృదయాన్ని కఠినపరుచుకొని దేవుని మాట వినలేని తనం మనందరిలో నుండి, ఈ ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరిలో నుండి దూరం అయిపోయి దేవుని మాట విని దాని ప్రకారం జీవించే కృప మనందరినీ ఆవరించునుగాక. ఆమేన్.